హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి సంచిలో ఏనుగు అనేటువంటిది సరళ భారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. సొంత వాక్యాలు రాయండి. సముదాయించు. స్నేహితుడికి కష్టం వచ్చినప్పుడు మరొక స్నేహితుడు అతన్ని సముదాయించి ధైర్యం చెప్పాడు. పక్కున నవ్వు. అతను చెప్పిన జోకు విని అందరూ పక్కున నవ్వారు. అతి కష్టము. పరీక్ష పాస్ అవ్వడము అతి కష్టం మీద సాధ్యమైంది. సతాయించు. పిల్లలు తల్లిదండ్రులను తరచూ సతాయిస్తారు, అంటే మారం చేస్తూ ఉంటారనమాట, ఏడిపిస్తూ ఉంటారు. కోతలు కోయు. అతడు ఎప్పుడు కోతలు కోస్తాడు, కానీ ఒక్క పని కూడా చేయడు. వినండి, సంభాషించండి. పిల్లలు గొడవ ఎందుకు చేస్తారు? పిల్లలు చిన్నపిల్లలకు కొన్నిసార్లు తమ భావాలను, కోపము, అసూయ, నిరాశ అనేటువంటి మాటలు అంటే మనసులో ఉంటాయన్నమాట. అవన్నీ ఉంటాయి పిల్లల్లో. ఆ మాటల్లో చెప్పడము కష్టము. వారికి కోపం వచ్చినప్పుడు దాన్ని గొడవ రూపంలో పిల్లలు వచ్చేసి వ్యక్తపరుస్తారు. పిల్లలు గొడవ చేస్తే మీరే విధంగా సముదాయిస్తారు? పిల్లలు గొడవ చేసే వారిని శాంతింపచేయడానికి వాళ్ళు చెప్పేటువంటి విషయాలను ముందు విని భావాలను గుర్తించడము, తమ భావాలకు ఇతరులతో పంచుకోవమని నేర్పడము, సమస్య పరిష్కారం వైపు నడిపించడము, వారిని అప్పుడప్పుడు ప్రశంసింపడం చేయడం వలన పిల్లలను సముదాయించవచ్చు. చదవండి, ఆలోచించండి, రాయండి. సరైనటువంటి సమాధానానికి వలయం చుట్టండి. ఇక్కడ వచ్చేసి సభకు ఆలస్యంగా వచ్చింది రామకృష్ణుడు. సభకు ఆలస్యంగా వచ్చింది రామకృష్ణుడు సంచిలో పెట్టమన్నది ఏనుగును. రామకృష్ణునితో ఓడిపోయానని ఒప్పుకున్నది రాజు. ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. అవి ఏ పరిచ్ఛేదములో ఉన్నాయో వాటి సంఖ్య రాయండి. ఆలస్యంగా వచ్చిన రామకృష్ణుడు మహారాజుతో ఏమన్నాడు? ఆలస్యంగా వచ్చినటువంటి రామకృష్ణుడు మహారాజుతో ఈ విధంగా అన్నాడు. మహారాజా, నా చిన్న కొడుకు ఈవేళ చాలా సముదాయించి వచ్చేసరికి ఇంతసేపు అయింది అన్నారు. రామకృష్ణుడు ఏమని గోల చేశాడు? రామకృష్ణుడు కొంచెము మిఠాయిలు తిన్నాక బజారుకి వెళ్దామని గోల చేశాడు. రామకృష్ణుడు బజారులో ఏమేమి కొనమన్నాడు? రామకృష్ణుడు బజారులో వెళ్ళి రంగురంగుల సంచి చూపించి దాన్ని కొనమన్నాడు. ఇంతలో ఒక ఏనుగు కనపడింది. అది కావాలనే సతాయించాడు. రామకృష్ణుడు రాజు చేసేది లేక ఏనుగును కూడా కొన్నాడు. ఈ పాఠంలోని మొదటి 2 పరిచ్ఛేదాలు చదివి ఇచ్చినటువంటి కృత్యాలు పూర్తి చేయండి. క్రింది వాక్యానికి తగిన విరామ చిహ్నాలు పెట్టండి. మహారాజా అనేటువంటి ఆశ్చర్య గుర్తు. నా చిన్న కొడుకు చాలా మారం చేశాడు. ఫుల్ స్టాప్ తర్వాత తప్పు ఒప్పులను గుర్తించి రాయండి. రామకృష్ణుడు సభకు తొందరగా వచ్చాడు. తప్పు. లేటుగా వచ్చాడు అనమాట, ఆలస్యంగా వచ్చాడు. రాయల వారు పక్కున నవ్వారు. కరెక్ట్. 3-4 వాక్యాల్లో సమాధానాలు రాయండి. చిన్నపిల్లలకి నచ్చజెప్పడం గురించి మహారాజుతో రామకృష్ణుడు ఏమన్నాడు? చిన్నపిల్లలకి నచ్చజెప్పడం గురించి మహారాజుతో రామకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. లేదు మహారాజా, చిన్నపిల్లలకి నచ్చజెప్పడం అంత సులభం కాదు. దాన్ని మించినటువంటి కష్టమైనటువంటి పని మరొకటి లేదు అని అది కావాలి ఇది కావాలని మారం చేస్తారు. ఇవ్వకపోతే ఏడుపు లంకించుకుంటారు, అంటే ఏడుస్తూ ఉంటారు. గదిమైతే ఇంకేస్త రెట్టిస్తారు. ఇవన్నీ వేగడము వారిని ఊరుకోబెట్టడము అతి కష్టము అన్నాడు రామకృష్ణుడు రాజుని ఏమని సతాయించాడు? రామకృష్ణుడు బజారు వీధిలో రాయలు వారిని మిఠాయిలు ఇప్పుడే కావాలి అని మొండికేశాడు. కొంచెం తిన్నాక బజారుకి వెళ్దామని గోల చేశాడు రామకృష్ణుడు. మహారాజు అతన్ని తీసుకొని బజారుకి వెళ్ళాడు. రామకృష్ణుడు వీధిలో అటు ఇటు పరిగెత్తించసాగాడు. మహారాజుని కూడా తన వెంట పరిగెత్తించాడు. ఒక కొట్టు ముందు ఆగి రంగురంగుల సంచి చూపించాడు. దాన్ని కొనమన్నాడు. రాజు ఆ సంచిలో కొన్నాడు. ఇంతలో ఒక ఏనుగు కనపడింది. అది కావాలని సతాయించాడు. రాజు ఓడిపోయానని ఎలా ఒప్పుకున్నాడు? రాజు ఏనుగును బజారు వీధిలో కొన్నాడు. తాను కొన్న రంగు సంచిలో వచ్చేసి పెట్టమన్నాడు రామకృష్ణుడు. ఏనుగు సంచిలో ఎలా పడుతుంది? దానికి బదులుగా ఇంకేమైనా అడగమన్నాడు రాజు. అదేం కుదరదు, ఈ ఏనుగుని ఈ సంచిలోనే పెట్టాలి అని, నాకు ఇంకేమీ వద్దు అని వేధించుకు తిన్నాడు రామకృష్ణుడు. కొంతసేపటికి మహారాజు విసిగిపోయాడు. ఓడిపోయానని ఒప్పుకున్నాడు అనమాట. ఖాళీలను తగిన పదాలతో పూరించండి. ఇక్కడ వచ్చేసినటువంటి 4 పదాలు ఇచ్చినారు. దాన్ని ఉపయోగించి మనము సొంత వాక్యాలని పూర్తి చేయాలి. తెనాలి రామకృష్ణుని సభకు ఆలస్యంగా వచ్చాడు. చిన్నపిల్లలకి నచ్చ చెప్పడము అంత సులభం కాదు. ఆ ఏనుగుని తన కొన్న సంచిలో పెట్టమన్నాడు. కొంతసేపటికి మహారాజు విసిగిపోయాడు. భాష గమ్మత్తు అనేటువంటిది
మనము చూద్దాము. ఇక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చినారు. కొన్ని బొమ్మలు ఇచ్చినారు. గాజు, రాజు, పుస్తకము, పుష్పము, తర్వాత గ్రంథము, రథము, తర్వాత ఐకమత్యము, ఐవరు, తర్వాత వచ్చేసి బంతి, మూతి, తర్వాత వచ్చేసి మువ్వలు, ముత్యాలు. భాషా అవగాహన, భాషా భాగాలు వచ్చేసి నామవాచకము, సర్వనామము, విశేషణము, అవ్యయము ఇవ్వడం జరిగింది. నేను క్రియ కూడా ఇవ్వడం జరిగింది. రాయలవారు, రామవాచకం రాయలవారు, రామకృష్ణుడు కూడా వస్తుంది. తర్వాత సర్వనామంలో వచ్చేసి మీరు, విశేషణం వచ్చేసి కోతలు, క్రియ వచ్చేసి చూపిస్తాను, వెళ్ళాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ అవ్యయం వచ్చేసి ఓ అనేటువంటిది వచ్చేసి అవ్యయం కిందకి వస్తుంది. వ్యతిరేక పదాలు వచ్చేసి రాయండి. ముందు, వెనక, చిన్న, పెద్ద, కష్టము, సుఖము, పిల్లలం, పెద్దలము. క్రింది వాక్యాల్లోని విభక్తులను గుర్తించండి. చిన్నపిల్లలకి నచ్చ చెప్పడం అంత సులభం కాదు. షష్ఠీ విభక్తి. ఇక్కడ వచ్చేసి కీ అనేటువంటిది గుర్తించాము. తర్వాత మహారాజుని కూడా తన వెంట పరిగెత్తించాడు. నీ అనేటువంటిది నీ గురించి అనేటువంటిది వచ్చేస్తుంది కదా, దాన్ని ద్వితీయ విభక్తి కింద తీసుకోవడం జరిగింది.